హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రావంతి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే వచ్చేసింది. 1:50 1:100 అని అయితే చాలా చాలా గొడవలు అయితే జరిగాయి. ఫైనల్ గా 1:50 రేషియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను కూడా 1:50లో ఉన్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక డైలమా. అసలే ఇప్పుడే డిఎస్సికి ఒక రూట్ క్లియర్ అయిపోయింది. ఒక 15 డేస్ ఉంది, 20 డేస్ ఉంది చదవాలి అని అనుకునే టైంలో ఈ గ్రూప్ 1 రిజల్ట్ రావడం సంతోషంగా ఉండాలో అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే ఫస్ట్ టైం రాసిన క్వాలిఫై అయినా కదా, ఇది కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలా అనేది ఏం అర్థం అవ్వట్లేదు. కొంచెం అయితే నేను డిస్టర్బెన్స్ మూడ్ లో అయితే ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. అసలు క్వాలిఫై అవుతానని అయితే అనుకోలేదు, జస్ట్ అటెంప్ట్ అయితే చేశాను. బట్ 1:50లో రావడం చాలా సంతోషంగా ఉంది. దట్ ఫస్ట్ అటెంప్ట్ లో రావడం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ 2 టైమ్స్ అప్లై చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఈ ఇయర్ లో నేను ఎట్లయినా జాబ్ ఉంటాను. సో నేను అనుకున్నా గ్రూప్ 1 ఇంతవరకు నాకు సిలబస్ తెలియదు, ప్యాటర్న్ తెలియదు, రాయడం డిస్క్రిప్షన్ అంటే నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఒకటి మ్యాథ్స్ అంటే ఓకే చేయగలిగితేనే, మళ్ళీ సైన్స్కి వచ్చేసరికి సోషల్ సైన్స్ అయినా ఓకే చేస్తాను. బట్ కమింగ్ టు సోషల్, ఇప్పుడు ఎకానమీ కానీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, హిస్టరీ, జాగ్రఫీ అవన్నీ చదవాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. సో ఇప్పుడు అవన్నీ నేను చదవాలంటే చాలా టైం పడుతుంది. సో ఉన్న టైంలో నాకు అప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే గురుకుల. దాని తర్వాత మనకి గురుకుల నోటిఫికేషన్ రాకపోవడంతో గ్రూప్ 4 అయితే వచ్చింది. గ్రూప్ 4 రాయడం జరిగింది. అందులో 1:3లో ఉన్నాను, గురుకులలో 1:1లో ఉన్నాను. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా 1:1లో ఉండడంతో చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు చూద్దాం, గ్రూప్ 4 పక్కా అని తెలిస్తే కనుక డిఎస్సిని పక్కకు పెట్టేసి గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ర్యాంక్ ఏమో 3000లో ఉంది. చెప్పాను కదా, ఇంతకు ముందే వీడియో చేసినప్పుడు వస్తుందో రాదని కొంచెం డౌట్ గా ఉండే. బట్ ఇప్పుడు స్టేట్ క్యాడర్ జాబ్స్ మళ్ళీ వేరే వేరే డిస్టిక్ లో కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఏ డిస్టిక్ వాళ్ళైనా వెళ్ళొచ్చు. మనకి ఇగ్రమ్ టీవీ ఛానల్లో నేను చూసిన ప్రకారం అయితే మన ర్యాంక్ దాటి అయితే మన నెక్స్ట్ వాళ్ళకైతే రాదు అని చెప్పాడు. సో లోకల్ రాకపోయినా స్టేట్ క్యాడర్ లో కానీ ఇంకెక్కడో ఒక దగ్గరైనా వస్తుందని అయితే నాకు నమ్మకం ఉంది. సో ఇప్పుడు మళ్ళీ డైలమాలో ఉన్నాను. నాకు ఇష్టమైన టీచర్ ప్రొఫెషన్ కి డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలని కొంచెం డైలమాలో ఉన్నాను. కొంచెం టైం తీసుకుని అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా చదవాలి. ఓకే అండి, చూద్దాం ఏం చేస్తుందో. డిఎస్సి ప్రిపేర్ అవుతానా, దానికి ప్రిపేర్ అవుతానా అనేది ఇంకా కొంచెం డైలమాలోనే ఉన్నాను. ఇంకా గ్రూప్ 1 1:50 సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఫీల్ క్వాలిఫై అని కాని వాళ్ళు ఏం బాధపడద్దు. మనకి ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. గ్రూప్ 2కి గట్టిగా చదవండి. గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళైతే గ్రూప్ 3 ఖచ్చితంగా సాధిస్తారు. సో మీకు కావాల్సింది ఏంటంటే డిటర్మినేషన్, జాబ్ కావాలనే తపన మీలో 100% ఉండాలి. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా చదువుకునే తర్వాత ఉండాలి. దాదాపు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే దాదాపు ఎవరు చదవడం లేదు. ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతాయని, పోస్టులు పెంచుతారని చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి. అందరి మూడు చాలా డిస్టర్బింగ్ గా ఉంది. అఫ్ కోర్స్ నాకు కూడా అట్లనే ఉంది. నేను మొన్ననే చెప్పిన 12 డేస్ ప్లాన్ డిఎస్సికి ప్రిపేర్ చేసిన. నేను నెక్స్ట్ డేనే అనుకున్నా నేను కూడా చదవాలి అని. బట్ ఇంకా చదవడం కూడా స్టార్ట్ చేయలేదు. సో అందరూ నాలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఇక మనం చదువులోకి అడుగు పెడితేనే బెటర్. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జామ్స్ అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారంటే. సో ఇప్పుడు మిస్ అయిన ఈ నోటిఫికేషన్ లో మిస్ అయినా కూడా మనం నెక్స్ట్ క్యాలెండర్ లో అయినా అందరం సెటిల్ అవ్వాలి. చదివే వాళ్ళైతే ఖచ్చితంగా లాస్ అవ్వరు. మీరు చదివిన చదువు ఈ నోటిఫికేషన్ లో కాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ లో యూజ్ అవుతుంది. చెప్పండి కదా, ఇప్పుడు నేను గురుకుల అయినప్పటి నుండి దాదాపు ఆగస్ట్ 13కి నాకు ఎగ్జామ్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ జూన్ 9కి ఎగ్జామ్ జరిగింది. అయినా కూడా నేనేం ప్రిపేర్ అవ్వలేదు. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి నాలెడ్జ్ అనేది నాకు యూజ్ అయింది. సో చదువు అనేది ఎప్పటికీ వృధా కాదు. మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. చదివిన కాడికి పర్ఫెక్ట్ గా చదివి ఉండండి. ఒక్కసారి ఒక రీడింగ్ కంప్లీట్ అయితే కనుక మనకున్న కాన్ఫిడెన్స్ వేరు. సో మనల్ని దాటే వాళ్ళు ఎవరు ఉండరు. సో దాన్ని అట్లా చూసుకుంటూ మీరు మంచి ప్రిపరేషన్ లో ఉండండి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఫీల్ కాకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. డిఎస్సి ఉన్న వాళ్ళు చదవండి. యాక్చువల్గా డిఎస్సికి కూడా డేస్ ప్లాన్, ఇప్పుడు 12 డేస్ కి డిఎస్సి ఎస్ఏ మ్యాథమెటిక్స్ చెప్పాను కదా. సో హెచ్జిటికి కూడా చెప్పమని అడిగిండు. సో హెచ్జిటికి చెప్తామని చాలా ట్రై చేశాను. టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. బట్ 15 డేస్ కి టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. మళ్ళీ 2-3 డేస్ బ్యాక్ నుండి అయితే గొడవలు జరుగుతుంది కదా, అంటే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందండి. గ్రూప్ 2కి ఇంకా డిఎస్సికి ఇంకా ఏది కన్ఫర్మ్ కానప్పుడు నేను ఆగిన. జస్ట్ మరి చెప్పలేము, ఒకవేళ కనుక పోస్ట్ పోన్ అయితే టైం మిగులుతుంది, అప్పుడు చేయొచ్చు. సో ఉన్న టైంలో అయితే హెచ్జిటి వాళ్ళు అంతా ప్రిపరేషన్ అవ్వడం చాలా కష్టం. ఆల్రెడీ ఎప్పటి నుండి అందరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఉన్నారు. రీసెంట్ గా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చదివి ఉన్నారు. సో ఏం చేస్తారంటే, మీరు ఇప్పటి వరకు ఏమైనా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటే కనుక ఆ నోట్స్ నే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ కొత్త ఏం చదవకండి. దాంతో పాటు కరెంట్ అఫైర్ చూసుకోండి. ఏమైనా టెస్ట్ సిరీస్ ఉంటే రాయండి. ఇంతే చేయండి ఈ 10 డేస్ లో.
పర్స్పెక్టివ్ కంటెంట్ ముట్టుకోకండి ఎడ్జిట్ వాళ్ళు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మంచిగా చదువుకోండి. అందులో బిట్టుకోకుండా చదువుకోండి. ఇంకా తర్వాత వీలైతే కరెంట్ అఫైర్స్ జీకే చూసుకోవాలి. ట్రై మెథడ్స్ ఉంది కదా, ఒక సెపరేట్ బుక్ ఉంటది. అందులో కూడా మార్క్స్ పోగొట్టి ఆ 15 మార్క్స్‌కి అట్లా చదువుతుంది. ఎందుకంటే మీరు కంటెంట్ ఎంత చదివినా కూడా ఎక్కడో ఒక లెసన్ 6th-10th అంటే 3rd-10th అంటే ఏదో ఒక దగ్గర మీరు మిస్ చేసే ఉంటారు. సో, ఆ ఒక్క మార్క్ కోసం, హాఫ్ మార్క్ కోసం సబ్జెక్ట్ అంతా చదివే బదులు మీకున్న ప్రీవియస్ నాలెడ్జ్‌తోని మీరు ఆ బిట్స్ చేయగలుగుతారు. చేయకపోయినా గెస్ చేస్తారు. సో, ఆ కంటెంట్ పక్కన పెట్టేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, కొన్ని కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఇంకా ట్రై మెథడ్స్ అయితే తప్పకుండా చదవండి. సో, మీకు కొంచెం జాబ్‌కైతే దగ్గరలో ఉంటారు. ఇవన్నీ చదువుకుంటే ఎట్లా ఉంటే మీకు మంచి స్కోర్ ఉంటే అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఎడ్జిటీలో వేకెన్సీస్ చాలానే ఉన్నాయి కాబట్టి, చదివిన కాడికి ఇప్పటి నుండైనా ఇంకా టెన్షన్ లేకుండా ఫ్రీగా చదువుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే జాబ్‌లో అయితే సెలెక్ట్ అయితారు. మీరు కెరీర్‌లో గూడా మీ లైఫ్‌లో గూడా సెటిల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు 1:50 Group 1 aspirants. Thank you.